హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన దగ్గర పర్సనల్ లోన్ తీసుకున్న సార్ నేమ్ వచ్చి వరుణ్ సార్. వర్కింగ్ కంపెనీ వచ్చి ఇన్ఫోసిస్ లిమిటెడ్. లొకేషన్ వచ్చి హైదరాబాద్. మేము ఉంటున్న లొకేషన్ నుండి సార్ లొకేషన్కి అప్రాక్సిమేట్లీ 140 కిలోమీటర్స్ అయ్యి. సాలరీ 1,63,000. సార్ రిక్వైర్ లోన్ అమౌంట్ వచ్చి 25 lakhs. సార్ వచ్చి మన ఓల్డ్ కస్టమరే. సార్ ఆబ్లిగేషన్స్ 1 కార్ లోన్, ఈఎంఐ వచ్చి 17,056 రూపీస్. అలానే 4 యాప్ లోన్స్, 5 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. యాప్ లోన్స్ వచ్చి క్రెడిట్ బిలో 1.5 lakhs, నవీలో 3 lakhs, 5లో 1.5 lakhs, లేజీ యాప్లో 1 lakh. క్రెడిట్ కార్డ్స్ వచ్చి ఐసిఐసిఐలో 2 lakhs, హెచ్డిఎఫ్సిలో 3.5 lakhs, యాక్సెస్లో 2 lakhs, ఎస్బీఐలో 60K, ఐడిఎఫ్సిలో 1.5 lakhs అయితే తీసుకున్నారు. అయితే సార్ మమ్మల్ని 3 months బ్యాక్ ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి అప్రోచ్ అయ్యారు. బట్ అప్పుడు క్రెడిట్ కార్డ్స్ థర్డ్ పార్టీ ద్వారా ఫుల్ అమౌంట్ పే చేసి విత్డ్రాల్ చేస్తూ ఉండడం వల్ల క్రెడిట్ మేనేజర్ రిజెక్ట్ చేశారు. సార్కి ఉన్న ప్రతి క్రెడిట్ కార్డ్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోమని సజెషన్ ఇచ్చాము. 3 months ఈఎంఐస్ ఫినిష్ అవ్వడం వల్ల మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ఈ ఫైల్ని మేము పూనావాలా ఫిన్కార్ప్లో అయితే లాగిన్ చేసాము. పూనావాలా ఫిన్కార్ప్లో ప్రజెంట్ ఉన్న పాలసీ ప్రకారం 4 యాప్ లోన్స్, 4 క్రెడిట్ కార్డ్స్, టోటల్ 8 లోన్స్ లేదా 8 యాప్ లోన్స్ లేదా 8 క్రెడిట్ కార్డ్స్ మాత్రమే క్లోజ్ చేస్తారు. 5 క్రెడిట్ కార్డ్స్, 4 యాప్ లోన్స్ ఉండడం వల్ల సబ్జెక్ట్ టు కండిషన్స్లో 60K ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయించి విత్ ఇన్ 4 daysలో 25 lakhs డిస్బర్స్ చేయించడం జరిగింది. యాప్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రెగ్యులర్గా పే చేస్తున్నట్లయితే వరీ అవ్వకండి, మేము వాటిని క్లోజ్ చేస్తాము. For more information, please contact professional bankers.